చూడొచ్చు ఈరోజు తెల్లవారుజాము నుంచే కూడా భారీ ఎత్తున భక్తులైతే తరలి వస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అయితే ఆలయాన్ని తెరిచి ఆ మహాశివునికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు చేసిన తర్వాత భక్తులు వచ్చి ఆ మహాశివునికి అభిషేకం చేసి వారు దర్శించుకునే వెసులుబాటును అయితే కల్పించారు. భారీ ఎత్తున భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందరూ క్యూ లైన్లో వచ్చే విధంగా అయితే ఇక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులు సాఫీగా భగవంతుని దర్శనం చేసుకునే విధంగా అయితే అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది అమ్మా. హైదరాబాద్ నుంచే వచ్చిన కూడా హైదరాబాద్ కేర్ వచ్చిన శివుంది మంచి దర్శనం అయింది, మంచిగా అనిపిస్తుంది. ఈ ఏరియా ఇట్లా చామ్నార్ నుంచి వచ్చిన. సార్ మీరు చెప్పండి, ఇక్కడ ఎంతో ప్రత్యేకమైనటువంటి ఆలయం కదా, ఈరోజు కార్తీక మాసం సోమవారం అందులోను ఈరోజు దర్శించుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇలాంటి అదృష్టం ఆ శివుడు కలిగించినందుకు ఇంత మేము ఓల్డ్ సిటీ నుంచి ఇంత దూరం వచ్చినందుకు ఆ స్వామికి అందరికీ ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలనే ఉద్దేశంతో రావాల్సింది కోరుతున్నాం. చూడొచ్చు, అంటే ఈ రోజు కనుక మహాశివుని ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి మరకత శివలింగాన్ని దర్శించుకుంటే కనుక జన్మ జన్మల పుణ్యఫలం కలుగుతుందని భక్తుల నమ్మకము. ఈ రోజు కనుక ఇక్కడ ఈ కార్తీక మాసంలో పూజలు చేస్తే సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసి పూజలు చేసినటువంటి పుణ్యఫలం కలుగుతుందని కూడా నమ్మకంతో భారీ ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఆ మరకత మహాశివలింగాన్ని ఒక్కసారి దర్శించుకుంటే భక్తులకు ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయి, నిండు ఆయురారోగ్యాలతో వారు అష్ట ఐశ్వర్యాలతో విలసిల్లుతారనే నమ్మకంతో కూడా భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు, చిన్న పెద్ద తేడా లేకుండా